చేసింది. ఇప్పటికీ మెగా డిఎస్సి అనే హామీని నెరవేర్చలేదు. మద్యపాన నిషేధం నవ్వుతారండి. ఎందుకంటే నేను వచ్చిన మొదటి సంవత్సరమే మెగా డిఎస్సి ఇచ్చి నిరుద్యోగులకు ఆదుకుంటానని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఈరోజు మెగా డిఎస్సి మీద ఎటువంటి స్పష్టమైన ప్రకటన అనేది చేయలేదు. ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నాను. వాళ్ళ కేసుల రేట్లు పెంచి నెలలో ఆ డబ్బులు వచ్చేస్తాయి. జగన్ పరిపాలనలోని ఈ కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఆటోలు ఛార్జీలు, బస్ ఛార్జీలు మొత్తం పెరిగిపోయింది. కరెంటు ఛార్జీలు ఈ 3 నెలల నుంచి మీటర్ల ఛార్జీలు కాకుండా ఎక్స్ట్రా ఛార్జీలతో బాధుడుగా ఉంది. అది ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలో రాకముందు చెప్పాడు. కానీ ఛార్జీలు 100 రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు మినిమం ఛార్జీ 300 రూపాయలు అయింది. ఇంతకుముందు 72 రూపాయలు ఉండేది మినిమం ఛార్జీ, ఇప్పుడు 300 రూపాయలు ఛార్జీ చేస్తున్నాడు. ఎస్టీ ఎస్సీకి ఫ్రీ అని చెప్పి వాళ్ళని కూడా రద్దు చేశాడు. కరెంటు ఏ ఇంటికి వెళ్ళినా ఇలాంటి మాస్ ఏరియాలు, వాంబే కాలనీ, ఇలాంటి రాజీనగర్ మాస్ ఏరియాలో పేదవాడు అద్దెకి 4,500 అద్దె ఉంటే అది కరెంటు బిల్లు 2,000 వస్తుంది. మళ్ళీ 2,000 కరెంటు బిల్లులో మళ్ళీ వాళ్ళ పింఛన్ కటింగు, అలా ఏసీ ఉంటే కటింగు, ఎన్నో రేషన్ కార్డు కటింగ్ చేస్తాం వల్ల చాలామంది ముసలివాళ్ళు ఎండాకాలం చాలా ఇబ్బంది పడతాడు. రోగాలు డాక్టర్గా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికార రాకముందులా నేను దీనికి కట్టుబడి ఉన్నాను, రాజధాని అమరావతి అని చెప్పి 3 రాజధాని 3 ఆటలు ఆడుతూ 5 సంవత్సరాలు గడిపేశాడు. ఇప్పుడు వైజాగ్లో రాజధాని అంటున్నాడు. అతనికే క్యారెట్ లేదు. ఎక్కడ రాజధాని చెప్పమనండి. ఒక స్టేజ్ మీద రోజు మీటింగ్లు చేస్తున్నాడు. నేను పలానా రాజధాని అని ఆయన నోటి చెప్పండి, అధికారులు చెప్పండి, ఎమ్మెల్యేలు చెప్పండి, ఎవరు చెప్పని పరిస్థితి. అమరావతి రాజధాని జరుగుద్ది. రాబోయే కాలంలో అదే కన్ఫర్మ్ అవుద్ది. మద్యపాన నిషేధం చేస్తాను. మద్యపాన నిషేధం నవ్వుతారండి. ఎందుకంటే మన బార్లు తిరగాలని తెల్లవారు 4ంటికే వైన్స్లు బార్లు తీసి పబ్లిక్ అమ్ముతున్నారు. కంప్లైంట్ ఇచ్చినా సరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కదా, ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లా. తెల్లవారు 4ంటికి అదేనా మధ్యాహ్నం నిషేధం. బెల్ట్ షాప్ పబ్లిక్ అమ్ముతున్నారు. బార్లే బెల్ట్ షాపులు అయిపోయినాయి. చూసుకోండి మీరు కావాలంటే. పరిపాలన మీ అందరికీ తెలుసు పరిపాలన ఎలా ఉందో. రేపు ప్రజలే గుణపాఠం చెప్తారు. పరిపాలనకి 175 కాదు కదా, 30 సీట్లు కూడా రావడం చాలా కష్టం. ఎందుకంటే ప్రభుత్వం అంత ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. వారే రేపు తుది నిర్ణయం వాళ్ళ ప్రజల ద్వారానే తెలుస్తుంది. నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా 2-3 సభల్లో ఇది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల కోసం మెగా డిఎస్సి విడుదల చేస్తామనేసి నాటి పాదయాత్రలో భాగంగా మెగా డిఎస్సి విడుదల చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. అదేం జరిగిందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 ఆగస్టు నుంచే విద్యాశాఖ మంత్రి గారు త్వరలో డిఎస్సి అనేసి చెప్తూనే వస్తూ ఉన్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని దాదాపు 6 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు డిఎస్సి కోసం సన్నద్ధమవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు త్వరలో డిఎస్సి అనేసి ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలాన్ని 8-9 నెలల కాలాన్ని పూర్తి చేసింది. ఇప్పటికీ మెగా డిఎస్సి అనే హామీని నెరవేర్చలేదు. అందుకోసం అనేసి దాదాపు 1 నెల రోజుల నుంచి వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ, జిల్లాల్లో కానీ, కలెక్టరేట్లలో కానీ డిఎస్సి అభ్యర్థులు ధర్నాలు, నిరసనలు, వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా విజయవాడలోని వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పాటు చేశాను. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి, లక్షల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అవన్నీ వచ్చినాయి అంటే అది పరిశ్రమలు అయితే ఏమో మరి తెలియదు. కానీ మాకు ఒక స్పష్టమైన ఎందుకంటే మాకు కళ డిఎస్సి కోసం అనేది చదువుతున్నాం. మేము రాష్ట్రంలో 6 లక్షల మంది ఉన్నాం. వాళ్ళు ఓన్లీ డిఎస్సి కొరకే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ డిఎస్సి ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడానికి ఉపాధ్యాయులుగా పనిచేస్తారు. ఆ డిఎస్సి రాలేదనేసి చాలా కాలంగా నిరసనలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అధికారుల దృష్టికి ఇచ్చాము. బొత్స సత్యనారాయణ గారికి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చాము. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చాము. కలెక్టర్ల గారికి వినతి పత్రం ఇచ్చాము. స్పష్టమైన హామీ రాలేదు. త్వరలో అంటున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరలో ఇంకా 30-40 రోజుల్లో రాబోతుంది. అందుకోసం అనేసి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ ధర్నా చేయడానికి విద్యార్థులు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క జనవరిలోనూ విడుదల చేయలేదు. ఒక జనవరిలో మాత్రం విడుదల చేశారు. అందులో భాగంగా నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారు. అవి ప్రాసెస్లో ఉన్నాయి. కానీ ఏది పూర్తిగా అయితే నింపలేదు. అందులో భాగంగా ఒక డిఎస్సి అనేది ఇది ఒక పెద్దది జాబ్ క్యాలెండర్లో డిఎస్సి అనేది ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటోళ్ళు దీనికి గ్రూప్ 1 గ్రూప్ 2 కన్నా
కానిస్టేబుల్ కన్నా. కానీ దీన్ని పట్టించుకోకపోవడం ఒక బాధాకరమైన విషయం. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి కానీ అయినా ప్రభుత్వానికి కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, తొందరలో మాకు ఇంకా 10-15 రోజుల్లో తొందరగా మెగా డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగ ఉపాధ్యాయులను ఆదుకోవాలనేసి మేము జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్ గారు అవనిగడ్డ బహిరంగ సభలో పాదయాత్ర సమయంలో మెగా డిఎస్సి 23,000 పోస్టులతో భర్తీ చేస్తాము, అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా మెగా డిఎస్సి ఇస్తామని, నేను వచ్చిన మొదటి సంవత్సరమే మెగా డిఎస్సి ఇచ్చి నిరుద్యోగులకు ఆదుకుంటానని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఈరోజు మెగా డిఎస్సి మీద ఎటువంటి స్పష్టమైన ప్రకటన అనేది చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక 2 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. మౌలిక వసతులు కల్పించినంత మాత్రాన డిజిటల్ బోర్డులు, గోడలు ఇవన్నీ ఏవి బోధించలేవు. ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం ఏది కాదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ పట్ల మాకు ఇప్పటికైనా నమ్మకం ఉంది. దయచేసి మా మీద దయతో మెగా డిఎస్సిని విడుదల చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా మీరు ఉపాధ్యాయ పోస్టులను 117 జీవో ప్రకారం తీసుకొచ్చి రద్దు చేశారు. ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 300-400 మీటర్లు వెళ్ళి ఆహారం రైస్ను కొనుగోలు చేస్తారు, ఇబ్బంది లేదు. రేషన్ దుకాణాల్లో వెళ్ళి తెచ్చుకోగలుగుతారు. కానీ మీరు 117 జీవో తీసుకురావడం వల్ల ఒక పాఠశాలలో 1వ తరగతి జాయిన్ అయ్యే పిల్లోనికి 5 సంవత్సరాల వయసు ఉంటుంది. 3వ తరగతి నుంచి పాఠశాలను మీరు వెర్జు చేయడం వల్ల 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే 8 సంవత్సరాల వయసు ఉండే పిల్లోడు 3 కిలోమీటర్లు ఏ విధంగా వెళ్తారండి? మీ పుత్రికలు, మీ కుమారులు, మీ కుమార్తెలు వాళ్ళు మాత్రం విదేశాల్లో చదవాలి. పేదవాళ్ళ పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా మీరు ట్యాబ్లు ఇస్తున్నాము, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఆ విధంగా చదువుకోండి అని మీరు ఏ విధంగా చెప్తారండి? మన విద్యాశాఖ మంత్రి ఉంటారు బొత్స సత్యనారాయణ గారు. అసలు నిరుద్యోగత ఆంధ్రప్రదేశ్లోనే నిరుద్యోగంలో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. అయినప్పటికీ మన విద్యాశాఖ మంత్రి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల నిరుద్యోగులు ఎక్కువైనారు. అవును, మన అక్షరాస్యత పోలిస్తే కేరళ రాష్ట్రం అక్షరాస్యత దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అయినప్పటికీ అక్కడ నిరుద్యోగత తక్కువ ఉంది. ఏపీలో ఎందుకు ఎక్కువ ఉంది? అది మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మీరు ఫిల్ చేసిన పోస్టులు ఏవి అంటే ఒక సచివాలయం పోస్టు తప్ప మిగతా ఏ పోస్టులు ఇప్పటికీ మీరు ఫిల్ చేయలేదు. ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానిస్టేబుల్లో ప్రతిసారి 6,500 పోస్టులతో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇస్తామని చెప్పారు. ఏ రోజు ఇచ్చారు మీరు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఇచ్చారు. ఆ ఒక్కసారి కూడా సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి వీటి మీద. దీని మీద ఇప్పటికైనా త్వరగా రాష్ట్ర స్కూళ్ళల్లో టీచర్స్ కొరత ఉంది. దాని డిఎస్సి అమలు చేస్తే టీచర్స్ కొరత తగ్గిద్దని అంటారు, నిజమేనా? డిఎస్సి అమలు చేయడం అంటే దాదాపు 117 జీవో రిలీజ్ రద్దు కానీ చేస్తే 50,800 పోస్టులు అనేది ఉంటాయి. ఆ 50,800 పోస్టులను రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 117 జీవో తీసుకొచ్చారు. ఇది సాల్ట్ ప్రోగ్రాంలో ఒప్పందంలో భాగంగా ఈ 117 జీవో తీసుకొచ్చి మా నిరుద్యోగులందరినీ కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇప్పటికైనా మీ మీద నమ్మకం ఉంది. దయచేసి 117 జీవోను రద్దు చేసి మెగా డిఎస్సిని రిలీజ్ చేయాలని కోరుచున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక సచివాలయం నోటిఫికేషన్, ఈ సచివాలయం నోటిఫికేషన్లో కూడా ఉపాధ్యాయ అర్హతతో ఏ ఒక్క నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు ఇప్పటికీ. కానీ మేము అడుగుతున్నది ఏంది? మాకు ఉపాధ్యాయ పోస్టును ఇప్పటికైనా భర్తీ చేయండి. దీని మీద మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాము అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను కనుక ఈసారి సీఎం అయితే మెగా డిఎస్సి ఇస్తాను, అలాగే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు. మాట ఇచ్చారు. కానీ ఆ మాట ఇప్పుడు దాకా కూడా ఆ మాటని తప్పారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ల మూమెంట్లో మేము గత 4 సంవత్సరాల నుంచి 2020 నుంచి కూడా మేము డిఎస్సి కోసం మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ కూడా మెగా డిఎస్సి కోసం అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మెగా డిఎస్సి అనేది అసలు ఆలోచనలు ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ యొక్క డిఎస్సి కోసం మా లాంటి 6 లక్షల మంది పైగా కూడా ఈ డిఎస్సి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాడు నేడు అనే పేరుతో స్కూల్ని అయితే బాగానే డెవలప్ చేశారు. కానీ అక్కడ ఒక దేవాలయంలో దేవాలయానికి రంగులు వేసినా కూడా, అక్కడ పెయింట్ వేసినా కూడా దానికి ఉపయోగం ఉండదు. కానీ ఆ గుడి లోపల దేవుడు అనేవారు ఉండాలి. కాబట్టి ఆ దేవుడు అనే రూపంలో టీచర్ ప్రతి స్కూల్లో కూడా ఆ టీచర్ లేకుండా
ఆ గోడలకి స్కూళ్ళకి రంగులు ఇస్తే ఏం ఉపయోగం? కాబట్టి వెంటనే అక్కడ ప్రతి స్కూల్లో కూడా ఖాళీగా ఉన్న టీచర్ని భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అయితే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పుడు జగన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి అయితే అనుకూలంగా ఉంది, కొంతమందికి అయితే బాగా వ్యతిరేకతగా ఉంది. అయితే దాంట్లో కూడా ముఖ్యంగా డిఎస్సి కోసం మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము డిఎస్సి కోసం మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. కాబట్టి మేము అయితే జగన్మోహన్ రెడ్డి అధికారులకు జాబులు వచ్చాయి అంటారు చాలామందికి. జాబులు వచ్చాయంటే ఆయన ఏం చెప్పుకుంటారంటే మేము వార్డు వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ఇవన్నీ కూడా మేమే భర్తీ చేసామని అంటారు. అలాగే అంతకుముందు కూడా 1998లో డిఎస్సి రాసిన వాళ్ళు 2008లో అంతకుముందు రాసిన ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళకి పోస్టింగ్ కానీ జాయినింగ్ ఇప్పుడు దాకా అవ్వాలా. వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా వాళ్ళకి జాయినింగ్ అవ్వాలా. కాకపోతే ఈయన వచ్చినప్పటి నుంచి వాళ్ళకు ఒక 5,000 6,000 దాకా వాళ్ళకి భర్తీ చేయడం జరిగింది. కానీ మేము 2020 నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము. మా లాగా 6 లక్షల మంది పైగా ఉన్నారు. మా అందరికీ కూడా ఏదో ఒక న్యాయం చేయాలని మొత్తం పోస్టులు ఒక 20,000 పైనే ఉన్నాయి. 20,000లో పాత వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంక చాలా పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులని మెగా డిఎస్సి ద్వారా మాకు భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా దరిద్రంగా ఉంది. నీరు తీసి నాకు, నా తీసి నీకు ఇలా వేస్తే ఏం ఉపయోగం ఉంటుందండి? ఇప్పుడు అమ్మఒడి ఎవరేమన్నారు వేశారు, దాన్ని డబ్బుల నిమిత్తం వేరే వాటి మీద పెంచేశారు. ఎలా బతుకుతారు సామాన్య మానవుడు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంత బాగానే ఉన్నారు. ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆడడానికి 18,000 ఇస్తున్నాను అని అన్నారు. దేనికి? అయ్యి ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నాను అన్నారు. వాళ్ళ కేసుల రేట్లు పెంచి నెలలో ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎందుకండి అవన్నీ ఉచితంగా? ఇప్పుడు ప్రజలకి ఇది పలానా పని కల్పించి మీరు చేస్తే పరిపాలన బాగుంటుంది. మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని సోమరపోతులు చేస్తే అలాగా సామాన్య మానవుడు కొనలేని పరిస్థితిలో ఉంది. గతంలో రేట్లకి ఇప్పుడు రేట్లకి డబల్ పెరిగినాయి. ఆయన ఏం చేయడండి, రాజధాని లేని పరిపాలన అయిపోయింది. మన దేశానికి రాజధాని లేదు, లేకుండా చేశాడు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందిందా? ఏం అభివృద్ధి చెందింది? పథకాలు అన్నాడు, అయ్యి అన్నాడు, ఇయ్యి అన్నాడు, ఏమీ లేదు. ఇచ్చారు, ఉపయోగం ఉంది. నీకు ఇచ్చింది మళ్ళీ నీ దాంట్లోంచి తీసి నాకు ఇచ్చి, నా దాంట్లోంచి తీసి నీకు ఇవ్వటం, అంతే పరిపాలన. చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అండి. ఆకాశాన్ని అంటుతున్న ఏ చూసిన ధరల మట్టికి, కరెంటు బిల్లు మట్టికి దారుణంగా ఉంది. ఒక్క నెలకొచ్చి 2,500 అంటే పేదవాడు ఎలా కడతాడో అది ఆలోచించాలి ప్రభుత్వం. ఉచితంగా కరెంట్ ఇస్తానన్నారు, మరి ఈ మధ్యన కాలంలోని కరెంట్ రేట్లు పెంచేశారు. కూరగాయ ధరలు, ఉల్లిపాయ, టమాటా ఎలా అనిందో ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ పరిపాలన అయితే జగన్ పరిపాలనలోని ఈ కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఆటోలు ఛార్జీలు, బస్ ఛార్జీలు మొత్తం పెరిగిపోయినాయి. మద్యపానం నిషేధం చేస్తున్నారు, చేయలేదు కదండి. ఇంకెవరిని అడగాలి? ఆయనే ఇచ్చాడు మాట. నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఏ రత్నం వెలిసింది అనేది ప్రజలే తెలుసుకుంటారు. అందులో అయితే ఒక నవరత్నమే పేలింది మాకు. ఎందుకంటే డోర్ టు డోర్ పెన్షన్ ఇచ్చారు. అంటే లేసే వాళ్ళు, లేగలేని వాళ్ళు కూడా ఇంటింటికి వచ్చి ఇచ్చారు కాబట్టి అది ఒకటి కొంచెం బాగుంది. అందులో కూడా కొంచెం దోపిడీ ఉంది, అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మేము చెప్తే బాగోదు. చంద్రబాబు నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఆ పథకం బాగానే ఉందన్న? బాగానే ఉందండి, మాకు నచ్చింది. కొనలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోని బాగానే ఉంది ఆ పథకం. మహిళలకి అంటే టైం టు టైం బస్సులు ఉండవు, గబుక్కున అంటే మేము మహిళలు అంత దూరం ప్రయాణం చేయలేము కదా, కొంచెమైనా అది బాగానే ఉంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ అనేది ఇబ్బంది పడుతుందేమో అని కొంచెం భయం అనిపించింది. 3 సిలిండర్లు అంటున్నారు, బాగానే ఉంది, బాగానే ఉందండి. ఆ పథకం అంటే ఇప్పుడు ఏం లేదండి, 3 సిలిండర్లు అంటే మాకు నచ్చింది. అది మహిళలుగా మాకు నచ్చింది, అది బాగానే ఉంది. దయచేసి మాకేంటంటే ఈ మీడియా ద్వారాగా నేను ఏం మాట్లాడను, కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నా. ఈ బాంబే కాలనీలోని ఆ హాస్పిటల్ అనేది ఫెసిలిటీ లేదు, 2 బెడ్స్ కూడా లేవు మాకు. మేము గతంలో కూడా అధికారులు, ప్రభుత్వానికి కూడా మేము చాలామంది డిమాండ్ చేశాము, సంతకాలు చేసి కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ కూడా మేము ఇచ్చాము. 2 బెడ్స్ కూడా లేవు. వాంతులు విరేచనాలు అయితే మటుకు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉందంటే ఎంత బాంబే కాలనీ వెనకబడి చూడండి ఒకసారి, మీరే చెక్ చేయండి వెళ్ళి. 2 బెడ్స్ కూడా లేవు మాకు. బ్లడ్ టెస్టులు చేయించాలంటే మేము ప్రైవేట్గా టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. ఒక టైఫాయిడ్ టెస్ట్ లేదు, ఒక మలేరియా టెస్ట్ తప్ప ఇంకేమీ లేదు.